యాక్చువల్‌గా నేను ఎమోషనల్ అయిపోయాను కొంచెం. ఎందుకంటే డిన్నర్‌కి వెళ్తున్నామని చెప్పి తీసుకువెళ్ళి కరెక్ట్ గా సన్సెట్ టైం కి చెప్పాను, వీళ్ళు లేట్ చేసేసారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు నా బర్త్డే ఆగస్ట్ 9 జరిగిందని. మీరు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న వీడియో ఈ రోజు చూడబోతున్నారు. అదే నా బర్త్డే సెలబ్రేషన్. ఆల్రెడీ ప్రీ బర్త్డే సెలబ్రేట్ చేసేసాము, కానీ బర్త్డే రోజు బర్త్డే సెలబ్రేట్ చేయకుండా ఎలాగని చెప్పి మన సౌందర్య ఇంకా బావ ఇంకా అత్త అందరూ కలిసి నాకు సర్ప్రైజ్ చేశారు. ఎలా అంటే నన్ను బయటికి డిన్నర్కి వెళ్తున్నామని చెప్పి తీసుకువెళ్ళి ఒక పెద్ద సర్ప్రైజ్ చేశారు. అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. యాక్చువల్గా ఏమో ఎక్స్పెక్ట్ చేయలే, ఆ రోజు నార్మల్గా గడిచిపోతుందేమో అనుకున్నా. కానీ వాళ్ళు చెప్పిందే అంతే. ప్రీ బర్త్డే సెలబ్రేషన్ ఎందుకు సెలబ్రేట్ చేసామంటే మా ఫ్రెండ్స్ అందరూ టూర్కి వెళ్ళిపోతున్నారు, నా బర్త్డే రోజు ఉండరు ఇక్కడ. సో నేను బర్త్డే ఏమో ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి సౌందర్య అరేంజ్ చేసింది ప్రీ బర్త్డే సెలబ్రేషన్. మళ్ళీ నాతో చెప్పింది వేరే, ప్రీ బర్త్డే సెలబ్రేషన్ నీ బర్త్డే, ఇంక నీ బర్త్డేకి ఏం ఉండదు, కేక్ కటింగ్ ఏమీ ఉండదు అని చెప్పింది. కానీ సడన్ గా తీసుకెళ్ళి డిన్నర్, బర్త్డే అంటే డిన్నర్ కి మాత్రం వెళ్ళిపోయి వచ్చేద్దాం అని చెప్పి తీసుకువెళ్ళేసి కాళ్ళకి గంటలు కట్టి సర్ప్రైజ్ అంటుంది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నా సర్ప్రైజ్ వీడియో చూసేయండి. యాక్చువల్గా నేను ఎమోషనల్ అయిపోయాను కొంచెం. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా ఏమో సౌందర్య అలా సర్ప్రైజ్ చేసింది. సౌందర్య నా గురించి డాన్స్ కూడా ఆడింది. అదంతా చూసి కొంచెం నా మనసులో ఉన్న ఎమోషనల్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఇక్కడ వరకు స్టాప్ అయి ఉండింది, కానీ నా వల్ల తట్టుకోలేక బయటికి వదిలేసాను. ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు నాకు చెయ్యి షివర్ అవుతుంది. అంటే ఇంతవరకు నాకు ఏడుపు ఉంది కదా, ఆ ఏడుపు అంటే హ్యాపీ ఫీలింగ్ అనమాట. ఆ హ్యాపీ ఫీలింగ్ ఏమో నాకు ఇంతవరకు ఉంది. చేతులు షివరింగ్. నేను ఆడకూడదు, వీడియోస్ లో వస్తానని చెప్పి ఆడకూడదు అని చెప్పి ఉన్నాను, కానీ ఎమోషనల్ అయిపోయాను అనమాట. ఆ ఎమోషనల్ అయిపోవడం చూసి సౌందర్య కూడా లైట్ గా ఎమోషనల్ అయినట్టుంది, కానీ చూపించుకోలేదు. కరెక్ట్ గా సన్సెట్ టైం కి చెప్పాను, వీళ్ళు లేట్ చేసేసారు. లేదంటే ఈ సన్సెట్ ఎంత బాగుంటుంది తెలుసా. గిఫ్ట్ కదా మెయిన్. గిఫ్టే లేదు, కేక్ కటింగే లేదు అని చెప్పింది సౌందర్య. కానీ ఇలా నుంచి వెళ్ళిపోదామా అనుకునే లోపు గిఫ్ట్ ఎలా తెచ్చి వర్షిని ఇంత అని చెప్పి మైకల్ కార్స్ బ్యాగ్ ఇచ్చింది. మైకల్ కార్స్ ఆ బ్యాగ్ ఇవ్వగానే నేను లోపల ఏదో హ్యాండ్ బ్యాగ్ ఉందేమో అలా అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక విషయం ఏంటంటే నా దగ్గర ఒక్క వాచ్ కూడా లేదు ఇంతవరకు. నేను వాచ్ కట్టుకున్నాను చిన్న వయసులో, బొమ్మ వాచ్, లైట్ వాచ్ అవి కట్టుకున్నాను. కానీ పెద్దయ్యాక ఏ వాచ్ పెద్దయ్యానంటే కొంచెం చిన్నదండే, కానీ ఈ టైంలో నేను ఏ వాచ్ కట్టుకోలేదు. కొంచెం ఫ్యాన్సీగా అలాంటి ఏ వాచ్ నేను తీసుకోలేదు, కట్టుకోలేదు. సౌందర్యకి ఇంకా బావకి నేను కొనిస్తాను, కానీ నేను కట్టుకోలేదు. సో ఈసారి ఏమో సౌందర్య మైకల్ కార్స్ లో నాకు ఒక వాచ్ కొనిచ్చింది. ఈ వాచే మైకల్ కార్స్ సౌందర్య కూడా యూజ్ చేయదు. సౌందర్యకి కొనుక్కోవాలన్నా కూడా ఎందుకులే నాకొద్దు అంటది. నేను కొనిస్తానన్నా కూడా ఇలాంటివన్నీ చేయక అంటది, కానీ నాకు కొనేసి ఇచ్చింది. భలే ఉంది, కానీ వాచ్ మాత్రం అంటే దూరం నుంచి చూస్తే జిగ్ అంటుంది. మీరు ఆల్రెడీ గిఫ్ట్ వీడియో చూస్తుంటారు అనుకుంటున్నా. సౌందర్య పర్చేస్ చేసేటప్పుడు మీరు గిఫ్ట్ వీడియో చూసారు, ఆ వాచే ఇది. మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఈ వాచ్ సౌందర్య గిఫ్ట్ ఇచ్చింది మైకల్ కార్స్ నుంచి వాచ్. నెక్స్ట్ ఏమో ఇలా వాచ్ కట్టుకునే లోపు బావ ఎడకతలు వచ్చి ఇంకో గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చాడు బావ. క్యూట్ ఇయర్ రింగ్స్. నేను ఇవే స్కూల్ కి ఇంకా డైలీ పట్టుకొని వెళ్తా. క్యూట్ కదా. నాకు ఇలాంటి స్టోన్స్ అంటే ఇష్టం ఎప్పుడు, ఇయర్ రింగ్స్. అందుకని బావేమో స్టోన్ గా కనిపించేలాగా ఇయర్ రింగ్స్ కొని తెచ్చారు నా కోసం. ఇష్క్ సింబల్ తో చూసారా. ఈ క్యూట్ యూనికాన్ ఏమో లక్ష్మి అక్క దానికి ముందు రోజే ఏమో నాకు 10 o'clock అలాగా కేక్ కట్ చేయించింది. సర్ప్రైజ్ కేక్ కటింగ్. నార్మల్ గా రూమ్ లోకి పిలిచి మేము సౌందర్య నేను బయటకు వెళ్ళాము. అప్పుడేమో లక్ష్మి అక్క మొత్తం అంతా డెకరేట్ చేసి క్యూట్ గా ఎస్థెటిక్ గా డెకరేట్ చేసి నాకు కేక్ కటింగ్ అంతా చేయించి ఈ బుజ్జిగారిని ఇచ్చింది. ఇది ఎందుకంటే పింక్ కలర్, నాకు బొమ్మలు అంటే ఇష్టం చాలా.
అది కాకుండా మన రూమ్ పింక్ కలర్ లో ఉంది కాబట్టి పింక్ థీమ్ లో బాగుంటుందని పింక్ కలర్ లో నాకు లక్ష్మి అక్క కొనిచ్చింది. లక్ష్మి అక్క ఎప్పుడు నాకు గిఫ్ట్ ఏదైనా ఇస్తే కూడా పింక్ కలర్ లోనే ఇస్తుంది. అన్ని పింక్ పింక్ గా ఉండేలా చూసుకుంటా, ఎందుకంటే మనకి పింక్ పిచ్చిందని అక్క లక్ష్మి అక్క కూడా తెలుసు. ఇప్పుడేమో వీడియో ఆ బాల్కనీలో స్పేస్ ఉంటది కదా, ఆ స్పేస్ లో పెట్టుకున్నాను ఇన్ని. ఈ వాచ్ ఏమో నా ఫ్రెండ్ ఇచ్చిన వాచ్. ఇది నెక్స్ట్ డేనే ఇచ్చింది, స్కూల్కి వచ్చి ఇచ్చింది. ఎందుకంటే మనం ప్రీ బర్త్డేకి కదా ఫ్రెండ్స్ని పిలిచాం, సో వాళ్ళు అప్పుడు ఇవ్వలేదు. దాని తర్వాత ఇచ్చిన వాచ్ ఇది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాక స్కూల్లో గిఫ్ట్గా ఇచ్చింది. అయితే ఈసారి నాకు 2 వాచ్ గిఫ్ట్. నెక్స్ట్ ఏమో వీడేమో ఇంకొక ఫ్రెండ్ ఇచ్చింది నాకు. ఇలా క్యాప్ వేయచ్చు అనమాట. నాకు వీడు చూడండి రెమో గార్డ్ లాగే ఉంటాడు, అచ్చు రెమో గార్డ్ లాగే ఉంటాడు వీడు. ఇదేమో నా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఆ రోజు అయితే ఆ బర్త్డే సర్ప్రైజ్ ప్లేస్ లో ఏమో మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉండుంటాం మొత్తం అంతా కలిపి. వెనకాతల బీచ్ వ్యూ, ఇక్కడ నేనున్న చోటేమో డెకరేషన్, కేక్ కటింగ్ కలర్ఫుల్ గా, వెనకాతలేమో బీచ్ అలల్ సౌండ్. అబ్బా భలే ఉండింది. యాక్చువల్ గా అయితే ఆ రోజు లేట్ అయిపోయింది. సౌందర్య ఏమో బావతో కూడా చెప్పలేదు సన్ సెట్ టైంకి వెళ్ళాలని. సన్ సెట్ టైంకి వెళ్ళుంటే వెనకాతల సన్సెట్ అవుతూ ఉంటది, నేను ఇక్కడ కేక్ కట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఆ సన్సెట్ లేకుండానే బీచ్ దగ్గర అంత బాగుంది. అంటే మేము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఆ హైట్ లో ఉన్నాం, వెనకాతల బీచ్ ఆ అలలు అన్ని కనిపిస్తున్నాయి. మేము చాలా లేట్ అయిపోయింది. సౌందర్యం అలా కంగారు పడుతూనే ఉంది. అలాగా ఈ వాచ్ అవి కొనడానికి వెళ్ళింది కదా, అప్పుడు నుంచే వెళ్ళిపోవాలి 3 అవుతుంది టైం. నాకు చెప్పింది ఏంటి డిన్నర్ అని. 3 o'clock కి మీరు బయలుదేరిపోవాలి అంటే డిన్నర్కి ఎందుకు 3 o'clock బయలుదేరాలి అని చెప్పి నేను హ్యాపీగా రిలాక్స్డ్ గా బయలుదేరుతూనే ఉన్నా. పిచ్చెక్కేస్తూ ఉంది దానికి. టైం అయిపోతుంది, సన్సెట్ అయిపోతుందని మాకేం తెలుసు, మాకు ఈ సర్ప్రైజ్ తెలియదు, సన్సెట్ ఏమి తెలియదు కదా. అందుకే మేము రిలాక్స్ గా రెడీ అవుతూ ఉన్నాము. మెల్లగా దిగడం ఇలా చూసి సౌందర్య త్వరగా రండి అని అరుపు. ఎందుకంటే తనకేమో సన్సెట్ ఉండాలి, సన్సెట్ ఉంటే మంచిగా ఉంటది, అంటే మనం చూడడానికి బాగుంటది కదా. యాక్చువల్ గా బీచ్ లో సన్సెట్ చూస్తే చాలా బాగుంటది. అలాగా కేక్ కటింగ్ అది జరిగితే చాలా బాగుంటది కదా. అందుకే ఏమో అలాగే యాక్చువల్ గా ప్లాన్ చేసింది, సన్సెట్ లో కేక్ కటింగ్ జరగాలి, అక్కడ డెకరేషన్ అవ్వాలి అని చెప్పి ప్లాన్ చేసింది. అది యాక్చువల్ గా కేక్ కటింగ్ బీచ్ లో చెయ్యాలి అంటే నార్మల్ ఇక్కడ ఉన్న బీచ్ లో కూడా చేసుకోవచ్చు, కానీ సన్సెట్ కావాలి అని చెప్పి చాలా దూరం ఆ బీచ్. ఇక్కడ నుంచి 2 hours అయి ఉంటది అనుకుంటా మేము కార్ లో వెళ్ళింది. ఇప్పుడు చూసారంటే నేను 3 కేక్ కటింగ్లు చేసుకున్నా. అంటే లక్ష్మి అక్క కేక్ కట్ చేసింది ఒక కేక్ కటింగ్, నెక్స్ట్ ప్రీ బర్త్డే కేక్ కట్ చేశాను, మళ్ళీ ఇక్కడ సెలబ్రేషన్ లో కేక్ కట్ చేశాను. సో 3 కేక్ కటింగ్. ఇన్నిసార్లు నేను చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఈ రోజు బర్త్డేకి లీవ్ వేసేదాన్ని, నెక్స్ట్ డే వెళ్ళి చాక్లెట్స్ అవి పంచేదాన్ని అనమాట. నా బర్త్డే ఈ రోజే అని చెప్పుకోండి. మరి అలాగే ఈసారి జరిగింది 3 సార్లు బర్త్డే సెలబ్రేషన్. ఓకే గాయ్స్, చూసాను కదా, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. యాక్చువల్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ డెకరేషన్ అది, ఈ కేక్ కటింగ్ అది ఉంటదని చెప్పి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బాయ్, ఇష్క్ యూ ఆల్.